అయోధ్యాకాండము 37వ సర్గము. కైక సీతారామ లక్ష్మణులకు నారచీరలిచ్చుట. మంత్రియును తన జనకుడును పలికిన వాక్యములను విన్నవాడై గొప్ప వినయం గలవాడును చలింపని ధైర్యం గలవాడును అయిన రామచంద్రుడు ప్రకాశించడు భక్తితో తండ్రిని చూచి ఇట్లనెను. సర్వసుఖములను విడిచిపెట్టి సర్వసంగములను వదిలి దండకాడవులలో సంచరించుచు వేరులు వెల్లకులు తినుచు కాలము గడుపుకుననున్న నాకు మీరందరూ వెంటవచ్చుట వలన నేమి ప్రయోజనము? నీకెందులకిట్టి భ్రాంతి? ఏనుగును దానము చేసి త్రాడు కోరుట తగిన పనియా? నా వెంట నీవు సైన్యములను పంపనేలా? కైకేయి ఆనందించున్నట్లుగా నేనే వాటిని భరతునకు చేర్చెదను. తండ్రి, అవి అన్నీయును నాకెందులకు? వేగముగా నారచీరలను గంపను గడ్డపారను తెప్పింపుము. నేను సొంపుగా 14 ఏండ్లు అడవులలో నుండెదను. రాముడిట్లు పలకగానే విని ఎక్కువైన సంతోషముతో కైకేయి సిగ్గును బిడియమును మనసును పొందక తానే నారచీరలను తీసుకుని వచ్చి వీనిని కట్టుకొనమని రామునికందించెను. ఈ ప్రకారముగా కైక తన చేతులతో నిచ్చిన నారచీరలను తీసుకుని పట్టువస్త్రములను విడిచి సంతుష్టితో నారచీరలను రాముడు ధరింపగా తరువాత లక్ష్మణుడు తండ్రి చూచుచుండగా చివాలున వానిని గైకొని మనస్సునందు కలత తీరునట్లుగా తానును ధరించెను. పట్టుచీరలు ధరించియున్న జనకరాజు కుమార్తెకు కైకేయి ఈ బట్టలను ధరింపుమని ఇయ్యగా ఆ పూబోడి సిగ్గును బాధయూ వ్యాపింపగా ఆడుజింక వలను చూచినట్లై వానిని దానట్లే చూచుచూ భీతిని పొందినదయ్యను. తరువాత ఆ ధర్మజ్ఞురాలు వానిని తీసుకుని చింతతో ఏమి చేయవలెనో తెలియక తాను మదిలో చింతను పొంది బాష్పములతో నిండిన కనులు గలదై గంధర్వరాజును బోలిన హృదయేశ్వరుని చూచి మునిజనులు వనములలో నెట్లు కట్టుకొనిదరో ఈ నారచీరలను అని వానిని అటూనిటూ త్రిప్పి ఎట్లునూ కట్టుకొనలేక భ్రాంతి నందెను. మరియును ఒక చీరను తన మెడయందు వేసుకొని మరియొక దానిని చేతబట్టుకొని ఏమీయూ చేయలేక సిగ్గుతో నిలవగా చూచి రామచంద్రుడా నారచీరను తాను తీసుకుని ఆమె కట్టియున్న పట్టుచీరపైనే తగిన విధముగా నారచీరను ధరింపజేసెను. సీతను తోడ్కొని పోవలదని రాజకాంతలు శ్రీరాముని ప్రార్థించుట. రాముడు తనంతటా తన ప్రియభార్యకు చీరలను గట్టగా చూచి అచ్చట స్త్రీలు చిడిముడి పడుచు తమ కన్నులలో నీళ్లు నిండిన వారేరి. ఓ రామా, ఎవ్వరూ సీతాదేవిని అడవులకు వెళ్ళుమని చెప్పిరి. ఎందులకీ జానకిని తీసుకుని వెళ్ళెదవు? మా మాటలు వినవయ్యా, ఆమెను తీసుకుని వెళ్ళవలదయ్యా. జనకుని యొక్క నిర్బంధము చేత వనములకు నీవు వెళ్ళగా నాయనా, నీకు మారుగా ఎల్లప్పుడూ నీ సీతనేనును మేము చూచి యురడిల్లునట్లు చేయవయ్యా. తమ్ముడును నీవును తోడుగా వనములలో తిరుగుటకు వెళ్ళుడు. సుకుమారియు బాలికయును ముగ్ధయును మృదువైన శరీరము గలదియునగు నీమే వనములలో మునుల వలె ఎట్లు కష్టపడగలదయ్యా పుత్ర. ఓ తండ్రి, వినవయ్యా మా మాటలను. జానకినిచ్చట విడిచి వెళ్ళుము. నీవు కూడా ప్రేమతో నిచ్చట నిలువుమను మా మాటను ధర్మబుద్ధితో నీవు స్వీకరింపవు గదా అని అచ్చటనున్న రాజకాంతల యొక్క మాటలను వినుచు వారి మాటలను లెక్క చేయకుండగా నారచీరలను తన సమానమైన నడవడిగల సీతకు కట్టెను. సీత నారచీరలు కట్టకూడదని వశిష్ఠుడు నిషేధించుట. అట్లు నారచీరలు కట్టుకునుచున్న సీత నాపి వశిష్ఠ మహర్షి ఆ క్రూరమైన నడవడి కలిగిన కైకను చూచి కోపముతో నిట్లనెను. వంశమును నాశనము చేయుదానా, చెడు నడవడి గలదానా, ఓ దుష్టురాలా, మోసగత్తవలే రాజును మోసము చేసి నీవు మాట నిలుపుకొనకున్నావేలా? రాముని భార్య అయిన సీత రాముని వెంట అడవులకు వెళ్ళుటకు వీలులేదు. పట్టపుదేవిగా భర్త యొక్క సింహాసనమునెక్కుగాక గృహస్థాశ్రమమును ఆశ్రయించి యున్నవారికి భార్యయే ఆత్మయోగును గదా. కావున రామునకు మారుగా సీతయే ఈ భూతలమునంతయును నిలుచుండుగాక. అట్లు కాదని జానకీదేవి పట్టుబట్టి భర్త వెంట వెళ్ళినచో మేమందరమును తోడు వెళ్ళువారమే. పట్టణమంతయు రామభద్రునితో వెడలును. రాఘవుడు భార్యతో కలిసి వెల్లడి చోటకే దండనాయకులందరూ తమ ధనములతో దాసజనముతో బండ్లు మొదలగు వాహనములతో బయలుదేరి వెళ్ళుదురు. తన అగ్రజుడెక్కడ నుండునో యావనమునకే నీ కుమారుడగు భర్తుడు తమ్మునితో గూడి జింకచర్మమును నారచీరలు ధరించి మౌనివేషం దాల్చి వెళ్ళును. అంతటా రాజ్యము పాడగును. లోకమునకు అహితము అప్రియము నున్నరించుదానా. ఆ పిమ్మట సమస్తము స్వీకరించి నీ అధికారమునంతయును నిశ్చింతముగా చెట్టు చేమల మీద చూపించుము. ఓ కామిని, రాముడు పాలింపకున్నచో నది రాజ్యము కానేరదు.
శ్రీరాముడు నిలిచినచో వనమైనను స్థిరముగా స్త్రీలు వెలసిల్లు రాష్ట్రమగును. ఇది యథార్థము. తనకు ప్రేమపూర్వకంగా తండ్రి అనే రాజ్యమునకు భరతుడు ఎట్లు అర్హుడగును? ఆ మాట అట్లుండి నిమ్ము. నీ కుమారుడు ఈ రాజునకు గనుక పుట్టినవాడైనా నిన్ను తన తల్లిగా తలపను అంగీకరించున. నా మాటను తెలుసుకొనుము. నేల నుండి ఆకాశమునకు నీవెంతగా మిడిసిపడినను భరతుడు తండ్రి కులాచార ధర్మము తెలిసినవాడు. ఓ మిటుకులాడి ముప్పు తెచ్చు విధముగా ధర్మమును ఎలా తప్పి నడుచును? కొడుకునందుండు ప్రేమచేత వానికి ఇడుములను కొని తెచ్చితివి. ఇది నీకు తెలియదా? భూమిపై రాముని సేవింపని జడుడు ఒక్కడైననూ లేడు సుమా. ఓ కైక, ఇది నిజము. ఓ కైక, నీవిప్పుడే చూచెదవుగాక. భూమి అందుగల గొడ్లును జనులను పాములను పక్షి సంతతులను పట్టణంను వీడి రఘురాముని వెంబడి వెళ్ళును. చెట్లను పండ్లతో చివురులతో పుష్పములతో కూడా రాముడు వెళ్ళు మార్గమునకు అభిముఖంలగును. ఓ కైక, భూషణముల నిమ్ము, కోడలి నుండి నారచీరలను తీసుకొనుము అని యా మునిశ్రేష్ఠుడు నారచీరలను గట్టనీయక కైకతో మరలనిట్లనెను. రాముని నొక్కనినే గదా నీవు వనవాసము చేయగోరితివి. ఈ సీతతో నేమి పని? పాపచింతనము గలదానా? స్త్రీలలో నుత్తమురాలైన సీత తన నాదునితో నెప్పటి మాదిరిగా అలంకారములతో స్త్రీ విలసిల్లుచు అందము తరగక అన్నిటితో గూడి వెడలుగాక. రథములను అందమైన వస్త్రములను అలంకారములను దాసీజనములను ఇంకను తక్కిన వైభవములను కూడిరాగా సీత తన భర్తతో వెళ్ళును. వరములిచ్చు సమయమున నీ కాంతారత్నమగు సీత నారచీరలు ధరించవలెనని ఓ తరుణి నీవడగలేదు గదా. ఈ విధముగా త్వరగా ఈ సీతకు నారచీరలనెందుకిచ్చితివి అని ఈ ప్రకారముగా గురువును బ్రాహ్మణ ముఖ్యుడునూ అగు వశిష్ఠుడనుచున్న మాటలను మనసున నుంచక సీతాదేవి తన భర్త వెళ్ళేడి మార్గమునే అనుసరింపదలిచినదొకటిచే నారచీరలను సంతోషముతో ధరించెను. అయోధ్యాకాండము 37వ సర్గము సంపూర్ణము.